అమెరికా. ఇప్పుడు మనం గూగుల్ హెడ్ క్వార్టర్లో ఉన్నాం. గూగుల్ అంటే ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి అది ఒక ప్రయోగానికి ప్రతిరూపం ఆ గూగుల్. ఈవేళ గూగుల్ లేకుండా ప్రపంచమైన నడిచేటువంటి పరిస్థితుల్లో లేదు. ఇది 1998 సెప్టెంబర్ 4న లార్ డచ్ అలాగే సెర్జీ బిన్ అనేటువంటి ఇద్దరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వీళ్ళు చేసినటువంటి ప్రయోగం వల్ల ఈ గూగుల్ అనేది ఏర్పడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దీనికి గూగుల్కి చాలా పేరుంది. ఇప్పుడు దీన్ని బాగా విస్తరించి 5 లక్షల చదరపు అడుగుల్లో దీని యొక్క కార్యాలయాలన్నీ కూడా మరి వీళ్ళు ఏర్పాటు చేసుకుని 5 లక్షల స్క్వేర్ ఫీటు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి మెయిన్ హెడ్ క్వార్టర్లో అప్పుడు మనం ఉన్నాం. ఇదంతా కూడా ఈ గూగుల్ ఉన్నటువంటి ఏరియా. ఇది అమెరికా బీర్. అలాగే ఈ అమెరికాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గొప్ప మరి విషయాల్లో ఈ గూగుల్ అలాగే ఫేస్బుక్ అనేది ఉంది. ఏది ఏమైనా మరి మనం చూసినట్లయితే గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని గోప్యంగా అందరికీ అందించేటువంటి ఇది గూగుల్. ఈ గూగుల్లో ఇంచుమించు 10-12 మరి ఈ క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటేమో గూగుల్ ఫేస్, అలాగే ఒకటి గూగుల్ డ్రైవ్, ఒకటేమో గూగుల్ డెక్, ఇంకోటేమో గూగుల్ ఆండ్రాయిడ్స్, అలాగే గూగుల్ క్రోము, యూట్యూబు, గూగుల్ ఫొటోసు, అలాగే గూగుల్ ఫ్లెక్స్, ఇంకా ఈ కాకుండా 2-3 మరి ఇందులో ఈ గూగుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడాను. ఇప్పుడు మనం ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాం. ఇప్పుడు మన ఫేస్బుక్ ఎక్కడైతే నిర్మాణం అయిందో ఆ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాం. ఇది కూడా అమెరికా యూనివర్సిటీలో ఆ రోజున చదువుతున్నటువంటి మార్క్ జాకర్బర్గ్ అనే అతను 2004లో దీన్ని కనిపెట్టాడు. ఇది కనిపెట్టి మరి ఇది కూడా మరి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఈ గూగుల్. ఇది ఈ ఫేస్బుక్ని అమెరికాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో ఇప్పుడు మనం అది మీకు అందరికీ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఈ విధంగా మీకు అనేకమైనటువంటి అమెరికా వీడియోలు మరి చూపించేటువంటి అవకాశం నాకు కలగటం, మరి మీరు ఈ యొక్క వీడియోల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మీరు చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ మీద కూడా మీరు నొక్కండి. ఇదే విధంగా అమెరికాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కంపెనీలు మీకు చూపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇదంతా కూడా ఫేస్బుక్ ఉన్నటువంటి ఏరియా. అలాగే ఇప్పుడు వస్తుంది మీకు అమెరికాలో ఉన్నటువంటి బస్ స్టాండ్. ఈ బస్సులు కూడా అమెరికాలో కూడా మరి బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులు, అలాగే కార్లు, అలాగే ట్రైన్లు తప్ప మీకు ఏ విధమైనటువంటి మోటార్ సైకిళ్ళు ఇక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. ఈ విధంగా అమెరికాలో ఉన్నటువంటి గొప్ప విషయాలన్నీ మీరు చూపించే భాగ్యం కలగడం. థ్యాంక్ యూ వెరీ మచ్.